ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామం పేరట అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో దేవుడు బయలుపరిచిన క్రమంలో కొన్ని విషయాలు మీకు ముందుగా చెప్పి, ఆ తర్వాత ఈరోజు మనము ఏ యొక్క అంశం మీద మాట్లాడుకుంటున్నాం అనేది మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు పొందపరచడం జరిగింది. మరి ఈ యొక్క 27 పుస్తకాలలోని ఈ యొక్క 27 గ్రంథాలలో సువార్తలు అనేది ఒక భాగంగాను, అపోస్తుల కార్యములు అనేది ఒక భాగంగాను, పత్రికలు అనేది ఒక భాగంగాను, భవిష్యత్తు గ్రంథానికి సంబంధించినటువంటి ఒక భాగంగాను మనకి రూపొందించడం జరిగింది. మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మొదట రాకడలో జరిగినటువంటి విషయాలు సమస్తముని కూడా మన లోక రక్షకుడు, మనల్ని ప్రేమించే మన ప్రియ కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించి ఆయన ఈ భూమి మీదకు వచ్చి సర్వ సృష్టిలో సమస్త జనులందరినీ కూడా రక్షించుట కొరకు, మన పాపాల నుండి రక్షించుట కొరకు ఆయన శిలువు మీద మరణం పొంది ఆయన రక్తంలో మన పాపాలు కడగబడి ఆయన మొదటి రాకడలో ఆయన ఆరోహణమైనటువంటి విషయాలు మనకి ఏదైతే సువార్తలలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో పొందపరిచినటువంటి అంశాల ద్వారా మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు మీకు ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ యొక్క సువార్తలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తుల వారితో పాటు ఉన్నటువంటి శిష్యులు, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్య స్థాపనలో ఆయన ఒక్కడగా ప్రారంభమయ్యి ఆయన పరిచర్య ప్రారంభమైనప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులు ప్రత్యేకత చాలా ముఖ్యమైనది ఈ సువార్తలలో. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తలలో మీరు చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 28 అధ్యాయాల్లో శిష్యులకు సంబంధించి పరిచర్యలో శిష్యులతో మాట్లాడిన మాటలు, ప్రత్యేకంగా శిష్యుల కోసమే ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి మాటలు, కొన్ని ఉపమానాలు, ఈ మాదిరిగా శిష్యులను క్రమపరుస్తూ చేసినటువంటి విషయాలు కూడా మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాదిరిగా మార్కు సువార్తలో కానీ, అదేవిధంగా లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తుల వారితో పాటు శిష్యుల యొక్క క్రమం కూడా మనము తెలుసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయాలు ధ్యానించినప్పుడు కానీ, అసలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు జనసమూహాలతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు, శిష్యులను ఉద్దేశించి తెలియజేస్తున్నప్పుడు ఏం తెలియజేశారు, కొన్ని ప్రాంతాలలో యోదయ అనే ప్రాంతాలలో యూదులు ఉన్న ప్రదేశాలలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ రకంగా మాట్లాడారు వారిని ఉద్దేశించి, గలిలయలోని ఏ రకంగా మాట్లాడారు, నజరేతులో ఏ విధంగా మాట్లాడారు, కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు, అదేవిధంగా పరలోక రాజ్య స్థాపన గురించి ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుతాలు కానీ, ఎక్కడెక్కడ స్వస్థతలు చేశారు, ఈ కూర్పు అంతా కూడా సువార్తలలో మనము తెలుసుకుంటేనే కానీ పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయాలలో ఉన్నటువంటి విషయాలు మనకు పూర్తిగా అర్థం కావు. దేవుని బిడ్డలారా, ఆ రకంగా మనం చూసినట్టయితే ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుని యొక్క రాజ్య స్థాపన విషయంలో ఎన్నిక కాబడినటువంటి 12 మంది శిష్యులు కూడా, ఈ 12 మంది శిష్యులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన యొక్క పరిచర్యలోని, అదేవిధంగా పరిచర్య తర్వాత ఆయన యొక్క శిలువ శ్రమలలోని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క సమాధిని, ఆయన యొక్క పునరుద్ధారణని, ఆ తర్వాత ఆయన ఆరోహణమైనంత వరకు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి 12 మంది కూడా చాలా సంబంధాలు, విషయాలు ఈ యొక్క సువార్తలలో లిఖించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం చూసినట్టయితే ఈ 12 మందిలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకున్నా, అదేవిధంగా వారు ఏ ఏ సందర్భాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారితో ఉన్నారు, ఏ సందర్భాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు కలిసి ప్రయాణం చేశారు,
ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారికి ఏ ఏ విషయాల్లో ఏమేమి నేర్పించారు అనేవి చాలా క్లుప్తంగా తెలుసుకుంటే మరింత జ్ఞానాన్ని మనం పొందిన వారం అవుతాం. అదేవిధంగా పేతురు గారిని ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎక్కువ తరచుగా సువార్తలలోని వివిధ సందర్భాలలో ఎక్కువగా పేతురు గారితో మాట్లాడటము, అదేవిధంగా పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారి మరణం తర్వాత కేవలం పేతురు గారనే కాదు, ఏదైతే 12 మంది శిష్యులు కూడా సంపూర్ణమైన విశ్వాసాన్ని పరిశుద్ధ ఆత్మ ద్వారా పొందారు. పరిశుద్ధ ఆత్మ ద్వారా పొంది ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెంబడించినటువంటి ప్రతి ప్రదేశాల్లో కూడా వారు అనేకమైన క్రియలను చేస్తూ ఏదైతే యోదయ సమరయ భూదిగంతముల వరకు కూడా 12 మంది అపోస్తలులు వారు ఏదైతే ట్రావెల్ చేసి ఉన్నారో ఆ మాదిరిగా సువార్తలను వారు యొక్క శ్రమలలో కానీ వారి ప్రతికూల సమస్యలలో కానీ ఎన్నొచ్చినా కూడా సువార్తని విడిచిపెట్టకుండా వారు సువార్తని కొనసాగించారనే సంగతిని మన పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో తెలుసుకున్నాం. ఈ క్రమంగా మనము ఈ రోజు నుంచి మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్స్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారికి అదేవిధంగా శిష్యులకి ఉన్నటువంటి ఈ సంబంధము, అదేవిధంగా పరిచర్యలు అయిన సేవల్లో శిష్యులతో కలిసి ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మత్తయి సువార్తలోని, అదేవిధంగా మార్కు సువార్తలోని, లూకా సువార్తలోని, యోహాను సువార్తలో మనకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనము మాట్లాడుకుందాం. ముందుగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని, మత్తయి సువార్త 8వ అధ్యాయంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారితో పాటుగాను శిష్యులు ప్రారంభ దశలో ఎన్నిక ఏ విధంగా జరిగింది అనేది మనం తెలుసుకొనవచ్చును. అదే విధంగా 8వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు శిష్యుడు పేతురు గారి ఇంట్లో ప్రవేశించిన సందర్భాలు ఎక్కడ జరిగాయి, అదేవిధంగా మృతులకు సంబంధించి వివరణలో శిష్యులకు దేవుడు ఏం చెప్పాడు, అదేవిధంగా సముద్రం మీద తుఫాను సంబంధించినటువంటి సందర్భాల్ని ప్రత్యేకంగా ఈ సందర్భాలలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని, మత్తయి సువార్త 8వ అధ్యాయంలోని ఏ యొక్క సందర్భాలలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. మేము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మనం అందరం కూడా ఓపెన్ చేసుకొని చూస్తే ఒకసారి ఏదైతే 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ముందుగా 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు బాప్తిసం పొంది శోధనలన్నీ అయిపోయిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభమైనప్పుడు అక్కడ 4వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చూసినట్టయితే ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతులని వారితో చెప్పానంటే వారంటే ఎవరండి? అప్పుడు మనం చూస్తే 18వ అధ్యాయంలో మనం చూసుకుంటే యేసు గలిలయ సముద్ర తీరాన నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులకు సముద్రంలో వలలు వేయట చూచెను, వారట జాలర్లు. 19వ వచనంలో చూస్తే ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఫస్ట్ ఏదైతే ఆయన ఎన్నిక, వారి యొక్క వృత్తి ఎన్నిక కాబడినటువంటి శిష్యులు పేతురు గారు, అదేవిధంగా ఆయన సహోదరుడైనటువంటి ఆంద్రేయ గారిని ఆయన ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఆ ఎన్నిక వారి ఎన్నిక కూడా వాళ్ళు జాలర్లు, ఏదైతే సముద్ర తీరంలో ఉండి చేపలు పట్టుకునేటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ఎన్నిక జరిగింది. ఎందుకనంటే ఆయన ఎన్నిక బలహీనుల్ని, అదేవిధంగా దీనులని, అదేవిధంగా ఏదైతే ఆయన రక్షణ పొందినటువంటి పాపుల్లో నుంచి ఆయన రక్షణార్థంగా ఆయన సాక్షులుగా నిలబడినటువంటి వ్యక్తులని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎన్నిక చేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే అదే క్రమంలో శిష్యులతో కొనసాగిస్తున్నటువంటి ఒక సంబంధాన్ని మనం చూస్తే 20వ వచనంలో మనం చూస్తే నేను మిమ్మల్ని పట్టు జాలర్లుగా చేతులను వారితో చెప్పను, వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అక్కడ 21వ వచనం చూస్తే ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలను బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను
వెంబడించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా పేతురు గారు, ఆంద్రేయ గారు కేవలం ప్రభువైన యేసుక్రీస్తుని వారు పిలిచినప్పుడు వారు నమ్మిక ఉంచి వారి వలలు మాత్రం విడిచిపెట్టి వచ్చారు. ఇక్కడ ఏదైతే మనం చూస్తే యాకోబు, యోహాను గారు సమస్తాన్ని విడిచిపెట్టి, అంటే సాక్షాత్తు జబదే కుమారుడు, అంటే జబదే ఆయన తండ్రిని విడిచిపెట్టారు. వారి వృత్తిని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు పిలిచినటువంటి పిలుపుని బట్టి వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క 4వ అధ్యాయంలోని మనం చూసినట్టయితే ఈ యొక్క సందర్భాలు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అదే రీతిగా శిష్యులు ఎన్నికలో జరిగినటువంటి సందర్భము ఈ అధ్యాయంలోని పొందపరిచినటువంటి విషయంగా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే 8వ అధ్యాయంలో చూస్తే అదే విధంగా 8వ అధ్యాయంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యుల సంబంధాలు పరిచర్యలో ఏ రకంగా బలపడ్డాయనేది మనం చూసుకుంటే మొట్టమొదటిగా అక్కడ మనం 14వ వచనాన్ని చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులు ఒకరింటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో ఒక స్వస్థత చేయడం జరిగింది. ఆ స్వస్థత పొందిన వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఉపచారం కూడా చేయడం జరిగింది అనే ఒక విషయాలను ఇందులో మనకి పొందపరచడమే జరిగింది. అదే విధంగాన అక్కడ చూస్తే శిష్యులలో ఒకరు మరణానికి సంబంధించి వారు బాధపడుతున్న సమయంలో వారిని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు చెప్పినటువంటి ఒక మాట, సముద్ర తీర ప్రాంతంలో తుఫాను కలుగుతున్నప్పుడు ఆ సమయంలో ఆ యొక్క అల్ప విశ్వాసాన్ని ఉద్దేశించినటువంటి సందర్భాలు ప్రభువైన యేసుక్రీస్తుల వారితో పాటు శిష్యుల యొక్క సందర్భాలను ఇందులో పొందపరచడం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్టయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఏదైతే 14వ వచనాన్ని మనం చదివితే, తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. ఆ తర్వాత 15వ వచనం మనం ఆమె చెయ్యి ముట్టగా ఆమె జ్వరము విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. ఏదైతే శిష్యుడైనటువంటి పేతురు గారిని ఎన్నిక జరిగిన తర్వాత 8వ అధ్యాయంలోని ఆమె అత్తగారి ఇంటిలో, అంటే పేతురు గారికి వివాహమైనది, ఆమె అత్తగారి ఇంట్లోని ఆమెకు ఆరోగ్యం బాగున్నప్పుడు సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తుల వారు దర్శించి ఆమెను స్వస్థపరిచిన విషయాలు మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అక్కడ 21వ వచనంలో మనం చూస్తే శిష్యులలో మరొకడు, అంటే సంబంధాన్ని మనం మాట్లాడుతున్నాం కాబట్టి శిష్యులలో మరొకడట, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవు ఇవ్వమని ఆయనను అడుగుగా, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చూచి సమాధానం ఏం చెప్పారంటే 22వ వచనం దాని కింద, యేసు అతను చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటకు అర్థం ఏంటంటే ఏదైతే విశ్వాసముతో ప్రారంభమయ్యి సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి శిష్యులు మృతి చెందినటువంటి వారి కుటుంబాలలో సహజంగా వారు దుఃఖంలో ఉంటారు. అయితే ఆ యొక్క మృతుల యొక్క శరీరము నిష్ప్రయోజనం కాబట్టి ఏదైతే శరీరము కన్నా ముఖ్యమైనటువంటిది ఏదైతే దేవుని యొక్క సువార్తలో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయన ధైర్యంగా బయలుదేరమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ మృతులు వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి వారు అక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి. అందుకే ఇక్కడ వాక్యంలో మనం క్లారిటీగా చూస్తే మృతులు తమ మృతులను, ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు దానిని సంపూర్ణంగా ఖననం చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే పొంది ఉన్నారో, విశ్వాసముతో వెంబడిస్తున్నారో మీ యొక్క సువార్తను మీరు కొనసాగించనని అక్కడ చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చూస్తే మనం ఇక్కడ 23వ వచనంలోని ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. చూసారా, ఈ సందర్భం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ తర్వాత 25వ వచనం చూస్తే వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారితో సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క అలల తాకిని చూసి వారు భయపడి, ఎందుకు భయపడి, ఆ యొక్క అలలు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క తుఫాను అలజడి వారి మీద కలిగినప్పుడు వారు భయపడ్డారు. వారిని భయపడొద్దని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఏ మాదిరిగా చెప్పారనేది మనం చూస్తే 26వ వచనంలోని, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని
మత్తయి సువార్త 8వ అధ్యాయంలోని మనం చూసుకున్నట్టయితే ప్రభు యేసుక్రీస్తుల వారు అదేవిధంగా ఆయన శిష్యులు పరిచర్యలోని ఎన్నిక కాబడినటువంటి 12 మంది శిష్యుల్లోని పేతురు గారు, ఆంద్రేయ గారు, యాకోబు గారు, యోహాను గారు, ఈ యొక్క క్రమాన్ని మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఏదైతే శిష్యుల యొక్క పరిచర్యను మనం చూసుకున్నట్లయితే ఆయనను వెంబడించమానగానే సమస్తాన్ని విడిచిపెట్టి, వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి వారు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో వారు ఏకీభవించి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన చెప్పిన మాటకు వెంటనే వారు సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిన సంగతిని కూడా మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ రీతిగా ఈ యొక్క సంబంధాలు బట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులు మొదటి రాకట్లో జరిగినటువంటి ఈ విషయాలను సాక్షాత్తుగా శిష్యులు లిఖితపూర్వకంగా మనకు తెలియజేసినటువంటి అంశాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించిన తర్వాత రక్షణ పొందినటువంటి మనలో నుంచి కొంతమందిని దేవుడు ఆయన సువార్త కోసము ఆయన బలపరచుకోవడం అనేది జరుగుతుంది. ఆ యొక్క క్రమంలో ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వారిని మొట్టమొదటిగా బలపరచవలసింది వారి యొక్క కుటుంబము, అదేవిధంగా ఆ యొక్క సంఘంలోని వారు, వారి యొక్క స్నేహితులు, వీరందరూ కూడా వారిని సంపూర్ణంగా బలపరిచినట్లయితే ఆ వ్యక్తి దేవుని యొక్క సువార్తను చాలా సంతోషంగా ఈ యొక్క లోక మార్గంలోనైనా బోధించడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన కుటుంబాలలో కానీ ముందుగా, అదేవిధంగా మన ఇరుగు పొరుగులో కానీ సువార్త ప్రకటించే వారిని మనం గౌరవంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే వారు సాక్షాత్తు దేవుని చేత ఎన్నిక కాబడిన వారు కాబట్టి వారిలో వారి యొక్క అంతర్గతమైన విషయాలు మనకు అనవసరం, కానీ వారు మొట్టమొదటిగా దేవుని చేత ఎంపిక కాబడిన వారు కాబట్టి వారి పట్ల మనము కాస్త ఒక ఎక్స్క్లూజివ్గా ఆ వ్యక్తితో మనము మన ప్రార్థనా జీవితాన్ని కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ విషయాలు మనం తెలుసుకున్న వారం కాబట్టి అట్టి వారితో మనం అందరం కూడా ఏ రకంగా ఉండాలి అనేది ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెంబడించినటువంటి శిష్యులను బట్టి మనం తెలుసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి యొక్క కొద్ది మాటలను మీ యొక్క హృదయాల్లోని మీరు స్థిరపరుచుకొని శిష్యులకు సంబంధించిన విషయాలను మీరు చూస్తున్నప్పుడు ఏ మాదిరిగా అయితే విన్నారో వాటిని మీరు పరిశీలించండి. ఏదైతే చెప్పినటువంటి అధ్యాయాల్లో మీరు పరిశీలించినట్టయితే మీరు కూడా ఆ సంబంధాలు ఏ రకంగా బలపడ్డాయి, ఆయన రాకడలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి శిష్యులకు ఎటువంటి పరిచర్యలోని వారికి ఎటువంటి విషయాలు తెలియజేశారనేది రాబోయే దినాల్లోని ఈ యొక్క 4 సువార్తల్లోని మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సువార్తలలో కేవలము ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటలు అనేక రూపాల్లో ఉంటాయి. వీటన్నిటిని మీరు గ్రహించి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తలను ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేద్దాం. మహిమగల దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, నీ మొదటి రాకడలో ప్రభువా మీరు ఎన్నిక చేయమన్నటువంటి 12 మంది శిష్యులతో కలిసి ప్రభువా నాయన మీరు సంపూర్ణంగా సమస్తమును దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆరోహణమైనంత వరకు కూడా తిరిగి పరిశుద్ధాత్మ వచ్చి ప్రభువా నాయన పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమైనటువంటి విశ్వాసాన్ని శిష్యులు పొంది వారు ఏదైతే యోదయ, సమరయ, భూదిగంతముల వరకు కూడా ప్రభువా తండ్రి నీ నామాన్ని ప్రభువా తండ్రి సువార్త రూపంలో తెలియజేసి వారి యొక్క తెలియజేసిన సువార్తను బట్టి ప్రభువా తండ్రి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు బట్టి మేము కూడా ప్రభువా తండ్రి మా లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రభువా తండ్రి మేము విశ్వసించుటకు ప్రభువా నీ శిష్యులు ప్రభువా తండ్రి నాయన ఎంతో గొప్ప సేవ చేసి ఉన్నారు నాయన. వారికి చెప్పిన ప్రతి మాటను ప్రభువా మేము తెలుసుకుంటున్నాం ప్రభువా. వారి మాదిరిగా ప్రభువా తండ్రి నాయన మేము మీ నామంలో ప్రభువా తండ్రి మీకు శిష్యులుగా ఒకటకు ప్రభువా తండ్రి నిత్య జీవాన్ని పొందుటకు ప్రభువా నాయన పరిశుద్ధ గ్రంథంలో వారితో మీరు గడిపినటువంటి విషయాలను మేము ధ్యానిస్తున్నటువంటి ఈ క్రమాన్ని మీరు దీవించండి. రక్షణ వాక్య కార్యక్రమంలో బోధిస్తున్నటువంటి ఈ బోధనలు మీరు ఆశీర్వదించి సకల ప్రజలకు ప్రయోజనకరంగా ప్రభువా తండ్రి మీ నామములో ఏ మాదిరిగా శిష్యులు నడుచుకున్న విషయాలు వారు తెలుసుకుని వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేలాగా ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారం లేని మాకు దయచేయండి. మా ఇలా అపరాధము చేసిన వారిని క్షమించులాగిన తండ్రి మా అపరాధం క్షమించు. దుష్టుల నుంచి, శోధుల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి అందరికీ కూడా ఈ యొక్క సమయంలో మీరందరూ సంతోషంగా దేవుని వాక్యాన్ని విని నన్ను మీ హృదయాల్లో స్థిరపరచుకొని నిత్యము దేవుని కృపలో సంతోషంగా ఉండాలని మీ యొక్క
వ్యక్తిగత ప్రార్థనలు, మీ యొక్క కుటుంబ ప్రార్థనలు, మీ యొక్క సంఘ ప్రార్థనలో మీరు దేవుని చిత్తంతో మీరు సమస్తాన్ని నడుచుకునేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు. ఆమేన్.